ఈ ఊరికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయండి? బెక్వాల్ నుంచి రావచ్చు, రంగంపేట నుంచి రావచ్చు, దొంతమూరి షార్ట్ కట్ ఒకటి ఉంది, ఇలాగ రావచ్చు. మళ్ళీ సింగంపల్లి, రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి ఇలాగ రావచ్చు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ భయ్య. థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు ఈ వాటర్ తాగితే మనకి కవల పిల్లలు పుడతారండి? కవల పిల్లలైనా పిల్లలేని వాళ్ళైనా ల్యాబ్ కూడా పంపారు, టెస్టులు చేశారు. ఏదో దీని వల్ల శక్తి కూడా ఉంది అంటున్నారు. దాని వల్ల పుడుతుంది మన నమ్మకం మెయిన్. అన్న ఊరి పేరు ఏంటన్నది? పెద్దొడ్డుకుంట. ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చిందన్న? మనకు తెలియదు సార్. ఇల్లు అయితే చాలా బాగుందండి, పెంకిటిల్లు. చుట్టుపక్కల చూడండి అన్ని వరుసగా పెంకిటిల్లు. ప్రజెంట్ మనం పెద్ద దొడ్డుగంట అనే ఊర్లో ఉన్నాయండి. ఒక పర్సన్ నాకు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చేసిన పర్సన్ కామెంట్ మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు తారీఖు 18 అండి, సెప్టెంబర్ 2025. టైం వచ్చేసరికి 2:11 అండి. డైలేజీలు చాండాలుగా ఉంటున్నాయి, దోమలు విపరంగా ఉన్నాయి, అయితే తీర్తలేదు. బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా అలాంటివి ఏమి ఉండవండి మా ఊర్లో. దొంగల భయం ఏమైనా ఉందండి? అలాంటి భయాలు ఏమి లేవండి. దొడ్డుగుంట అనే ఈ ఊరికి ఆ పేరు ఎట్లా వచ్చిందండి? దొడ్డుగుంట అంటే పూర్వకాలంలోని ఇది ఇక్కడ వాటర్ ఎక్కడో ఉండేవారంట, పైన ఎక్కడో ఉండేవారంట. ఉంటే ఆ వాటర్ నీళ్లు దొరికి కాదంట. అప్పుడు దోళ్ళు గేదెలు ఆ అడవిలోంచి పొలాల కట్ట ఉండేవి, అలా వచ్చేసాయంట. అక్కడ మాకు చెరువు ఒకటి ఉంది, అక్కడ చెరువు, ఆ చెరువులోకి నీళ్లు ఉన్నాయంట. ఆ చెరువులో నీళ్ళు ఉండటం వల్ల ఆ దోళ్ళని పట్టుకుని ఆ పూర్వీకులు ఇక్కడ దాకా వచ్చి చూస్తే నీళ్ళు ఇక్కడ ఉన్నాయని, ఇక్కడ గుంట ఉంది, ఇక్కడ గుంటలో నీళ్లు ఉంటున్నాయి, ఇక్కడ ఉంటాయి కదా ఫెసిలిటీ, నీళ్ళు వాటర్ ఫెసిలిటీ బాగుంటుందని ఇప్పుడు పూర్వీకులు వచ్చారంట ఈ గ్రామానికి. అలా అందరూ మామూలుగా వచ్చి ఇక్కడ ఉండటం జరిగింది. ఏవో 4-5 కుటుంబాలను బట్టి ఇంకా అలాగా ఊరు పెరిగింది. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయండి? కోలపల్లి నుయ్య ఇంకా లొకేషన్ మన తోటలో ఇక్కడ ముత్యాల అమ్మవారి మాకు గ్రామ దేవత ఉంది. బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటివి ఏమైనా జరుగుతాయండి? ఏం జరగదు. వాటర్ అయితే మాత్రం ఎప్పుడు ఉంటది, 360 రోజులు వాటర్ మాత్రం పైకి ఉంటది. ఎక్కువ వాటర్ ఎట్లా వస్తుంది అండి పైకి? పైన చెరువులు కట్ట ఉన్నాయి, వర్షం ఉన్నాయి, చెరువు ఉండటం వల్ల ఇక్కడ పైన బోర్లు కట్ట ఉన్నాయి. దాని మీద ఇంక వాటర్ ఇప్పుడు తరగదు. ఎప్పుడు 360 రోజులు నీరు కరువు ఉండదు. మంచినీళ్ళు తాగడానికి అయితే కరువు ఉండదు. ఆ తల్లి సంతానలక్ష్మి గుడి ఉంది ఇక్కడ. దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయండి? ఇన్ని మంత్స్ తాగాలి వాటర్ అని? ఇన్ని మనసు అని ఏముంది, అలాగే మనం నమ్ముకుని తాగితే కంపల్సరీ పుడతారు. 3 నెలలన్నా కనీసం వాడాలి. ఏ రాష్ట్రం అయినా అక్కడ నుంచి ట్రావెల్స్ ఉంటాయి కదా, అక్కడ డిపోలకి పంపుతారు అనమాట వాటర్. ఈ ఊరికి బాధిస్తే ఒకరికి మీద అప్పచెప్తాం. దీని నుయ్యి అంతా శుభ్రం చేయడం, ఇక్కడ కవర్లు ఏం వేయకుండా కొబ్బరిగా క్లీన్ గా శుభ్రం చేయించడం అట్లా చేస్తాం అనమాట. ఊరోళ్ళకి వాళ్ళకి అప్పచెప్తారు. ఈ నీళ్ళు వాటర్ పట్టుకుని వెళ్ళి అలా డిపోలకి చేసుకుంటారు అనమాట. పూర్వకాలం నుంచి ఇదే నుయ్య. ఈ ఊరు పుట్టిన కాడ నుంచి ఇదే నుయ్య, వాటర్ ఇదే ఫెసిలిటీ. ఎప్పుడో మా ఊరు ఈ గ్రామానికి పురంచెట్టు వీరన్న గారని అతను వచ్చారట. వాళ్ళ ముందు పురంచెట్టు ఊరంట. ఈ గ్రామానికి వచ్చిన వాళ్ళు ముందు పురంచెట్టు వాళ్ళు ఊరు అంటారు. మరి ఫస్ట్ ఓంపాదం వాళ్ళు వచ్చారట. అప్పటి నుంచి మామూలుగా వాటర్ అక్కడెక్కడో చెరువు ఉంటే చెరువులో ఉంటే ఆ చెరువు ద్వారా మొత్తం అందరికి నీళ్లు ఉన్నాయని మొత్తం ఊరు ప్రసాదించడం జరిగింది. ఊరైతే మాత్రం కవల పిల్లలు ఉన్నారు. ఈ ఊళ్ళో అయితే కవల జంటలు ఎక్కువగానే ఉన్నారు. ఈ చరిత్ర ఎట్లా స్టార్ట్ అయిందండి మొత్తానికి? స్టోరీ
అయితే మా ఊరు ఒక బండి శ్రీని గారని ఒక టీచర్ గా వచ్చాడు. ఆయన వచ్చి ఆయనకి పెళ్లి అయింది మనం 4 సంవత్సరాల పిల్లల పుట్టలో ఇక్కడ ఈ నీళ్ళు తాగటం వల్ల ఆయనకి కావాలి పిల్లలు పుట్టారు. ఆయనే ఈ నీళ్ళు మన టెస్టింగ్లకి అన్ని పంపి ఆయన యాప్లు చూస్తే ఇందులో ఉన్నది మామూలు కావాలి పిల్లలు పుడుతున్నారు, ఈ నీళ్ళు తాగటం వల్ల కావాలి పిల్లలు పుడుతున్నారని ఒక టీచర్ గా ఆయన బండి శ్రీని గారు అతను అప్పటి నుంచి పూర్వకాలం నుంచి మాకు కూడా కవల పిల్లల జంటలు 60-70 జంటలు పెద్దోళ్ళు మాకంటే పెద్దోళ్ళ తర్వాత 50 జంటలు కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఊళ్ళో పుడతాం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నీళ్లు పుట్టేరని వచ్చి ఇక్కడ పుట్టింటికలు దించుకుంటాం. అలా వచ్చి మన ఏమైనా అన్నసంతరణ ఏమైనా చేసుకుంటున్నారు. కొంతమంది వచ్చిన మాకు కలిగారని చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వైజాగ్ అవనే, హైదరాబాద్ అవనే, రాయమండ్రి, కర్ణాటక అని, తమిళనాడు అయినా ఎవరైనా వచ్చి మొత్తం ట్రావెల్స్ మీద ప్రతి ఆదివారం శనివారం ఖాళీ ఉండదు. ప్రతి ఊళ్ళు వచ్చి పట్టుకెళ్తున్నారు. ఈ ఊర్లో ఎంతమంది జంటలు ఉన్నారండి? ఈ ఊర్లో జంటలు అయితే ప్రజెంట్ ఇంచుమించులో 120 జంటలు 100 జంటలు ఉంటారు. మీకు సెపరేట్ గా ఈ వాటర్ కాకుండా ఇంకా కుళాలు ఏమి లేవండి? ఉన్నాయి, కుళాయిలు ఉన్నాయి, వాడుకుంటారు. మామూలుగా గవర్నమెంట్ కుళాయిలు కట్టా ఉన్నాయి, ఏమో వాడుకుంటారు తప్ప ప్రతి ఒక్కరు మగోడు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ మీద ఇంతకైతే కాళ్ళ మీద పోసుకుని వెళ్ళేవారు. వాటర్ కాళ్ళు అయిపోయినప్పుడు సైకిళ్ళు టిన్లు వచ్చి అప్పుడైతే బోర్లు ఉండి కాదు పూర్వం. బోర్లు లేకపోతే ఎండాకాలం వచ్చేకి కొంచెం అడుక్కుపోయినాయి. అప్పుడు వంతుల కింద తోడుకుంటాం. ఇదే ఎంతసేపు అయినా మాపులు పాలు కూడా వంతుల కింద పట్టుకెళ్ళి నీళ్ళు తాగేవారు. ఇదే వాటర్ తాగుతారు. ఈ ఊర్లో మొత్తం అందరికి ఇంట్లో ఈ వాటర్ ఉంటాయండి? ఉంటాయి. వచ్చి నివాసం ఉండి ఇక్కడికి వచ్చి ఉంటారన్నమాట. పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మామూలు నివాసం ఉండి ఈ వాటర్ తాగి అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వక అప్పుడు వెళ్తున్నారు. చూసుకున్న కొంతమందికి కాలముందు మనకి కుదరదు కదా పనుల వల్ల ఇక్కడే వాటర్ పట్టుకుని వెళ్ళి సంతానం లేనికి సంతానం కలుగుతుంది ఈ వాటర్ వల్ల. ఒక బండి 3 ఆయన యాబ్ పంపి టెస్ట్లు కూడా చేయించాడు. ఆయన చేయించి మామూలుగా ఈ వాటర్ లో ఏదో శక్తివంతం ఉంది కలుగుతుంది మనకి. ఆయనే ఇదంతా తీసుకొస్తారు. ఆ ఊర్లో అండి 150 జంటలు ఉన్నారు. అందులో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల కానించి ఉన్నారు. మాకేంటే నమ్మకం ఏంటంటే ఊరు మొత్తం కూడా ఈ నీళ్ళే తాగి బయట వల్ల ఇదే నీరు వల్ల మాకు కలుగుతున్నారని చెప్పేసి ఒక నమ్మకం జరిగింది. మాకేంటంటే ఈ వాటర్ కొద్దిగా నమ్మకం అంతే అండి మాకు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంతవరకు పడేలా చూడు. యూట్యూబ్ పడేలాగా నా ఫేస్ కనబడతలేదు మరి. ఫేస్ కొంచెం అంటే మరి అక్కడ కనిపించదు. అందులో కొంచెం కిందకి డౌన్ చేయి మొబైల్ని. ఓకే, మనుషులు వస్తున్నారు. బాగా చీకటి పడుతుందన్న. ఏదో ఒకసారి నేను చూస్తాను. అలాగే యూట్యూబ్ బాగానే కనిపిస్తుంది. అది ఏం అవసరం లేదు. అది వద్దు, ఏం జూమ్ చేయకు. ఆటో స్టాప్ చేశారండి దూరం నుంచి నన్ను చూసి.